కావ్య నాన్న కావ్య ఇట్రారా. కావ్య నాన్న కావ్య ఇందులో ఎన్ని డబ్బులు జమ అయినాయిరా? తెలియదు నాన్న, అమ్మ నాకు రోజు పైసలు ఇస్తుంది, కొత్త డ్రెస్ కొనుక్కుంటా. నాని ఇళ్ళకి ఒక 200 తీసిరా, నీ బర్త్డేకి డ్రెస్ కొనిస్తా. పోయిన ఏడాది కూడా ఇలానే అన్నావు డ్రెస్ కొనిస్తా అని, కానీ కొనియలేదు. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, ఒక్క 200 తీసి గారా, గొంతెండుకపోతుంది, ఒక్క కోటర్ తాగుతా. అమ్మకు తెలిస్తే నన్ను కొడుతుంది. కాదా ఇటున్నానా? వద్దు నాన్న, ఇటున్నానా? వద్దు. ఏమైందమ్మా, ఎందుకు ఎడుతున్నావు? నాన్న డబ్బులు తీసుకోవేండు, మంచం నుంచి లేస్తుంటే పుట్టి జారి కింద పడ్డది. దొంగ సచ్చినాడు గంత పెద్ద పని చేసిండా? పిల్ల ఎప్పటి నుంచో జమ వేసుకున్న పైసలు ఎత్తుకపోయిండా దొంగ సచ్చినోడు. కళ్ళు ఉందా? ఎంత? 10 రూపాయలు నాలుగు. 40 రూపాయలు. అరే శంకర్, అమ్ము నన్ను ఇడిచి పీకిందిరా. ఏం చేయాలి అర్థమైతలేదురా. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందిరా? 4 రోజులు అవుతుంది మామ. 4 రోజులు అవుతుందా? అరే నాకు ఎందుకు చెప్పలేదురా ముందు? ఏదైనా హెల్ప్ చేస్తాను కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే శంకర్, నువ్వెందుకు ఈ మధ్య ఎక్కువ తాగుతున్నావు? అరే శంకర్, ఏదైనా బాధ ఉంటే చెప్పుగారా. అరే నీ బాధ ఏందో చెప్పురా, ఇంతమంది ఉన్నాం, ఏమన్నా చేస్తాం చెప్పురా, నీ బాధ ఏందో చెప్పు. అదేం లేదురా, ఈయనింట్లో ఉండేలో ఈయనింట్లో ఉంటుంది, ఈయనింట్లో ఈయనింట్లో ఉంటుంది, నీ ఇంట్లో ఉండేలో నీ ఇంట్లో ఉంటుంది. మీ లెక్క నా ఇంట్లో కూడా అదే లొల్లి. అందరి ఇళ్ళల్లో ఉన్నట్టే నా ఇళ్ళల్లో ఉంది. అరే ఇంట్లో ఉన్న గొడవలు అవుతున్నాయిరా, నీ బాధ ఏందిరా? మాకు చెప్తలేవు, రమ్మంటే వస్తాం, ఏం చేయమన్నా చేస్తాం, ఇంతమంది ఉన్నాం, ఏం కావాలిరా? లొల్లి ఏంది చెప్పు. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే మామ చెప్పురా, మేమంతా నీ దోస్తులే కదా. ఏమైందిరా? లొల్ల జరుగుతుందా ఇంట్లో? అరే ఈ బాగా ఓడికి చెప్తారా, వీడి దోస్తులం కాదు మనం. అవరా చెప్పురా, పిల్లలతో లొల్లి అవుతుందా? అరే నడంరా, ఆడు చెప్పాడు సావాడు, విను నడు లేండి పడు. సావరా, దోస్తులతో ఉండరా.
సిగ్గుమానం ఉండాలా మనిషి అన్నాక కొంచెమన్నా. ఏమంటున్నావు? వినబడ్డదా? మరి మందంటే ఏమనుకున్నావు? మందంటేనే పవరే. ఈ మందు తాగుడు మానేయచ్చు కదా. ఇంట్లో చదువుకున్న అమ్మాయిని పెట్టుకొని ఈ తాగుడేంది? మానేయు. మందులు లేకుండా నేను బతకలేనే. ఈ మందు కనిపెట్టినోడికి మొక్కాలి. సిగ్గు లేదా? బుద్ధుందా కొంచెమన్నా? నిన్ను చేసుకుంటే నేను బతుకు మారుతుంది అనుకున్నా, రాణిలాగా బతుకుతా అనుకున్నా. నీ కొంపలే పడ్డా. ఆమె రాజుల వంశం మరి. కొంపనాడు కొంప నాకన్నా మంచిగా జరుగుతాడు నీకు. తాగి తాగి చచ్చిపో. ఉండే లాస్ట్ బ్రేక్ ఉంది, ఇక ఆయన తాగుతా. నువ్వు మారవిగా ఇంతే. ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటుంది. ఈ కొంపలు ఏ గెల దొరికిందో. గట్టిగా ఊపిరి పీల్చుకోమ్మా. ఏడు ఊపిరి పీల్చుకో. చూడమ్మా, ఇప్పుడు జ్వరం తగ్గడానికి అయితే ఇంజక్షన్ వేసాను, తగ్గిపోద్ది. అమ్మ, పాపని చూస్తే అయితే కండిషన్ సీరియస్గానే ఉంది. ఏమంటున్నారు డాక్టర్? నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, పాపకి బాడీలో పెద్ద ప్రాబ్లమే ఉంది. మీరు ఎంత తొందరగా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోతే అంత మంచిది, లేకపోతే ప్రమాదం చాలా ఉంది. ఖచ్చితంగా దవాఖానకు దొరకబడిందా డాక్టర్? అవును, పాపకి ఏదైనా సమస్య జరగచ్చు. ఇంతకుముందు పాపకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా? అవును సార్, పాపకు ఇప్పటికీ 2-3 సార్లు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది. ఊపిరి కూడా సగం ఆడలేదు. సరే, తొందరగా మందులు తీసుకొచ్చి పాపకు వాడండి. బిడ్డ బిడ్డ, నేను 5 నిమిషాల మందులు తీసుకొస్తా, జాగ్రత్త ఉండు బిడ్డ. ఎటు పోతున్నావే? ఈ పైసలతో మందులు తేవాలయ్యా. అదే పైసలతో నేను మంద ఆగాలనే. సిగ్గు మనం ఉందండి కొంచెమన్నా. సిగ్గుమానం ఉంటే నీతో ఎందుకు కాపురం చేస్తానే? అయ్యో, దండం పెడతా, డబ్బులు ఇయ్యయ్యా. నీకు దండం పెడుతున్నానే ఈ పైసలు ఇచ్చినందుకు. మందులు లేకపోతే మన బిడ్డ ఎలా బతుకుతాడయ్యా? చాలు నేను తాగినాక మిగిలిన ఉంటే తీసుకొస్తా. ఎప్పుడు వాడు ఏడతావు నీ. అమ్మ ఏడవకు, నాకు బతకాలని లేదు. ఏమైందమ్మా గంత పెద్ద మాట అంటున్నావు? నిన్ను ఎలాగైనా నేను బ్రతికించుకుంటా. ఆగు, కొంచెం అన్నం తీసుకొస్తా.
అమ్మా బిడ్డ ఏమైందిరా కావ్య ఏమైంది బిడ్డ దమ్మాతలేదు శ్వాస తీసుకొస్తుంది బిడ్డ ఊపిరాడతలేదు. అయ్యో బిడ్డ ఏం కాలేదురా నేను ఉన్నారా నీకు నిన్ను ఎలాగైనా కాపాడుకుంటారా బిడ్డ బిడ్డ ఏం కాలేదురా కావ్య 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 ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తా బిడ్డ దొంగ సచ్చినోడు ఎక్కడ మందు తాగుతున్నాడో ఏమో కూతురు మీద ప్రేమ లేదు మీ నాన్నకి బిడ్డ కావ్య ఇది చూడు బిడ్డ నా బిడ్డ 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 దేవుడా కావ్య కావ్య కూర్చోరా ఒక బండి వస్తలేదు ఏం చెయ్యాల నేను అరే శంకర్ రోజు రోజుకి మందు ఎక్కువ తాగుతున్నావురా ఆరోగ్యం పాడవుతుంది వింటున్నావా ఇంటికాడ భార్య పిల్లలు ఉన్నారు. అరే శంకర్, రోజు రోజు తాగనీకి నీకు పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయిరా? అరే వీడికేందిరా డబ్బే డబ్బు. అరే పైసలు నా దగ్గర ఉన్నాక నేను మీ దగ్గర ఎందుకు తాగుతారా? మంచిగా బాలరకు పోయి ఏసీ రూమ్లో ఊకుండి చల్లగా తాగుతా. అరే శంకర్, నెల కింద 2,000 తీసుకున్నావు గుర్తుందా? ఇచ్చేది ఉందా లేదా పైసలు? అరే ఇస్తారా? నా పైసలు ఎటు పోతాయిరా? బ్యాంకులు ఉన్నట్టేనా? అరే ఒక్క 500 ఇరా, అవి ఇవి కలిపి ఎల్లుండి ఇచ్చేస్తారా? అరే నీకు సిగ్గుమానం ఉన్నదారా? ఇచ్చినా ఇస్తలేవు, ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావురా మళ్ళీ 500? అరే శంకర్, నా తాన 2,000 తీసుకున్నావు 2 రోజులు ఇస్తా అని, 2 నెలలు అయిందిరా. అరే శంకర్, నా పైసలు ఎప్పుడు ఇస్తావురా? అసలు ఇస్తావా లేకుంటే ముంచేస్తావా? అరే శంకర్, నేను కూడా 6 నెలల కింద 2,000 ఇచ్చిన, గుర్తున్నారా? ఏమిరా గిట్ట చేస్తావా? అసలు లేదు, అడ్డీ లేదు, ఏమనుకుంటున్నారా శంకర్? ఇస్తావా మరి? నన్ను ముంచేస్తావా? ఇదేనారా నీ దోస్తానా? ఒక పెగోరా. అరే అరే ఆడిపోయేది పైసలు లేలా, మందు ఎలా? ఎన్ని రోజులు ఆదరా మా మందు? అరే మీరు ఇష్టంటోళ్ళని తెలిసే నా జాగ్రత్తలు నేను ఉన్నారా? అక్కడ ఆల్రెడీ 2 పెగ్గులు వేసి మిగతాది పట్టుకొని వచ్చిండ్రా. ఈ మందే నాకు మందురా. నడువు పోందా, వీడితో మనకేంద్రా? తగాని ఆడ దాక్కుని ఆడ వేసుకొని. అరే పోదేమోనరా, మీరు లేకపోతే నాకు ఓళ్ళు లేరారా? నా ఇంటికి కూడా తాగుతా నొక్కొని. మీకు భయపడేది ఏంద్రా? బిడ్డ బిడ్డ టైంకి ఒక్క బండి నచ్చలేదు. ఎలాగైనా నిన్ను హాస్పిటల్కి ఎత్తుకొని తీసుకువెళ్తారా? డాక్టర్కి చూపిస్తా, నిన్ను బతికించుకుంటా. ఒకడు మంచోడైతే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు దేవుడా. వాడి సాగు కాదు బిడ్డ.
ఒరే మొగడా, ఎక్కడున్నావురా? తొందరగా రారా, మన బిడ్డ సీరియస్ గా ఉంది. అసలు ప్రేమ ఉంటే కదరా రావడానికి. మీ భార్య మీ కూతుర్ని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్తున్నది. ఏమైందిరా? ఏమో నాకు తెలియదు. అన్నయ్య తొందరగా వెళ్ళు. కావ్య, అమ్మ కావ్య, ఇటు నుంచి వెళ్తే తొందరగా వస్తుంది హాస్పిటల్. కావ్య ఓపిక పట్టురా. కావ్య, 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 నా బిడ్డ. అయ్యో అవ్వా. కావ్య, 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 అమ్మా, దేవుడా, కావ్య, కావ్య, ఒక ప్రమాదానికి దారి తీసిందిరా. నీ వల్లేనా నా బిడ్డను బొట్టనే పెట్టుకున్నావు కదా. నీ వల్లేనా అమ్మా కావ్య, నా
బిడ్డ కావ్య చనిపోవడానికి కారణం నువ్వే. నీ వల్ల నా కూతురు చనిపోయింది. నువ్వే నా కూతుర్ని చంపేసినావు. తాగుపోతాడా సచ్చినోడా, అనవసరంగా నా బిడ్డని చంపేసినావు. నా బంగారు తల్లి. అయ్యో అయ్యో ఎలా క్షమించాలరా దుర్మార్గుడా. బిడ్డ చనిపోవడానికి కారణం లేదన్నా. నువ్వు మారలేదు. నీకు భార్య తప్ప కూతురు అవసరం లేదు. క్షమించి మన బిడ్డ మీద లేక లేక కూతురు ఊడితే కావ్య 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 కావ్య